ఈ పచ్చడి ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, గారెల్లోకి కానీ, రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. రైస్లో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుందండి. హాయ్ అండి, ఈరోజు మనము ఉడికించి చేసుకునే టమాటా పచ్చడి చేసుకున్నాము. ఒక నెల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల పాటు అయినా నిల్వ ఉంటుంది. ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఈ పచ్చడిని మిరప్పొడి కూడా వేసి చేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ లేకుండా ఎండుమిరపకాయలు ద్వారగా వేయించుకొని మిక్సీ పట్టుకొని చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసి ఇవి కూడా చిటపట్లు ఆడించి తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండల్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటాలన్నీ పోసుకోవాలండి. టమాటాలు పోసుకున్న తర్వాత ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. ఇది మంచిగా బాగా ఉడికిన తర్వాత మనకి ఎక్కడైనా పెద్ద పెద్దగా ఉంటే గెంటితో ఎనిపేసుకుంటా బాగా ఉడికించుకోవాలండి మెత్తగా. చెట్లో సరిపోయేంత 100 గ్రాములంత చింతపండు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పచ్చట్లో కలుపుకోవడానికి. ఆ చింతపండుతో కూడా 1 కప్పు 50 గ్రాములు ఉంటుంది ఉప్పు, గల్లుప్పు, దాన్ని కూడా వేసుకుంటే మనకు చింతపండు బాగా మెత్తగా వచ్చేస్తుంది త్వరగా. దీన్ని మిక్సీ పట్టి తెచ్చుకున్నాము. చింతపండు అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. అది తీసి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనం పచ్చట్లో ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి చల్లార్చిన ఆవాలు, మెంతులను కూడా పొడి చేసి పెట్టుకున్నామండి. ఎండుమిరపకాయలు కూడా పొడి చేసుకున్నామండి. ఎండుమిరపకాయలు కూడా మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని కూడా పక్కన పెట్టుకున్నాం. వేయించి చల్లార్చిన ఎండుమిరపకాయలని ఇప్పుడు ఎండుమిరపకాయలు పొడి చేసుకున్నాము. ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న ఎండుమిరపకాయలని మంచిగా పొడి చేసుకున్నామండి. చాలా కమ్మగా ఉంటుంది. రోలుగా నుండి మిరప్పొడి కూడా దంచుకొని టమోటాలన్నీ రుబ్బుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఉడికేసేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ టమోటాలు మొత్తం మగ్గించుకుంటున్నానండి. బాగా మెత్తగా మగ్గుతుంది. ఎక్కడైనా లావుగా ఉంటే గేటుతోనే ఇట్లా నినిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఈ ఉడికించి చేసి పెట్టుకునే టమాటా పచ్చడి